దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగెను. చదవబడిన లేఖన భాగాన్ని, ఆ లేఖనపు లోతుల్లోనికి వెళ్ళి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడికి చేరివచ్చిన మనతో, అలాగే శబ్దయంత్రాల ద్వారా కూడా ఆసక్తితో వింటున్న ప్రజలతో, వినని వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, యేసు ప్రభు సశరీరుడైన దినాల్లో ఒక జన సమూహాన్ని చూశాడు. ఆ జన సమూహాన్ని చూసి ఈ విధంగా అంటున్నాడు, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున. ఈరోజు కూడా ఈ తరములో ఉన్న కొంత జన సమూహాన్ని కనుక మనం చూస్తే, వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అని మనం పరిశీలన చేస్తే, వాళ్ళకి కాపరి లేడు. ఎలా చెప్తారండి కాపరి లేడు అని? కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటాయో బైబిల్ చెప్తుంది. మీరు ఇది విన్న తర్వాత నేనైనా మీరైనా మరి ఇంకెవరైనా సరే కాపరిని మనం కలిగి ఉన్నామా లేదా అనే సంగతి మనకు వాక్యం వింటూ ఉండగా, వాక్యం విన్న తర్వాత మనకు అర్థమవుతుంది. ఒక ప్రత్యేకమైన జన సమూహాన్ని చూశాడు ఆయన. వాళ్ళందరూ కూడా కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున, కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద ఆయన కనికరపడ్డాడట. కాపరి లేని గొర్రెల వలె ఉన్న ఆ ప్రజల మీద కనికరపడి వారికి అనేకమైన సంగతులను బోధించాడట. ఎందుకంటే ఆయన గొర్రెలకు మంచి కాపరి అని మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మరొక సందర్భంలో కూడా మార్కు రాశాడు కదా ఈ యొక్క మాటలు. మత్తయి గారు ఏం రాశాడో కూడా మనం చూద్దాం. బైబిల్ మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికిరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. మత్తయ్య గారు రాసిన మాటలు ఇవి. అంటే కాపరి లేని గొర్రెల వలె కొంతమంది ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. వారి మీద దేవుడు కనికర పడుతున్నాడు. కనికరపడి ఏమంటున్నాడంటే కోత విస్తారమే కానీ పనివారు కొద్ది మందే. అంటే అర్థం ఏంటంటే, గొర్రెలైతే చాలానే ఉన్నాయి, గొర్రెల్ని కాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి గొర్రెలని పెంచి పోషించే కాపరులు కావాలని ఆ ప్రధాన కాపరిని వేడుకోండి అని మనం దాన్ని అక్కడ అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెలు ఎక్కువ ఉన్నాయి, కాపరులు తక్కువ ఉన్నారు. సాధారణంగా ఒక గొర్రెల మందను చూసామనుకోండి, కొన్ని వందల గొర్రెలకి ఒక కాపరి సరిపోడు. కొన్ని గొర్రెల మందలు మీరు చూస్తుంటారు కదా,
ముందు ఒక ఆయన ఉంటాడు, వెనకమాల ఒక ఆయన ఉంటాడు, మధ్యలో కూడా ఉంటారు. మంద ఎక్కువగా ఉంది, సమూహం వలె ఉంది. ఉన్న కాపర్లు సరిపోవట్లేదు. కాబట్టి కొన్ని గొర్రెలు అంటే ప్రజలు, కాపరులు అంటే సేవకులు, వీళ్ళు తక్కువైపోవటం మూలంగా, లేకపోతే వీళ్ళు ఉన్నా సరిగ్గా వాటిని కాయకపోవటం మూలంగా ఈ గొర్రెలు ఏమవుతున్నాయి అంటే ఇష్టానుసారంగా తిరిగి, లేకపోతే కొంతకాలం కాపరి కొరకు వెతికి, కొంతకాలం కాపరి లేడు అనే కారణంతో విసిగిపోయి చెదరిపోతున్న పరిస్థితులు. ఈరోజు కొంతమంది జన సమూహాల స్థితిగతులను గురించి దేవుడు చెప్తూ, వారికి కాపరి లేడు, కాపరి ఉన్నా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఆ ప్రజలు సరైన నాయకుడు లేక, నడిపించేవాళ్ళు లేక, పోషించేవాళ్ళు లేక, పరామర్శించేవాళ్ళు లేక అవి విసిగిపోయి ఇష్టానుసారంగా ఎలా పడితే అలా తిరుగుతున్నారు. వారిని చూచి దేవుడు కనికరపడి ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కనికరపడుతున్నాడు? ఎందుకు ఆయన కనికరపడుతున్నాడు? గొర్రెలన్నీ కూడా ఏమైపోతున్నాయి? చెదరిపోతున్నాయి. ఆ మాటలు నేను మీకు అర్థమయ్యేటట్లు దేవుని యొక్క వాక్యంలో నేను మీకు వివరిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం, కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఇది దేవుని యొక్క ఆంతర్యంలో ఉన్నది. అంటే దేవుని యొక్క దొడ్డులో చేర్చబడిన కొన్ని గొర్రెలు ఉన్నాయి. అంటే వీళ్ళు రక్షింపబడిన వాళ్ళు, కాపరి కలిగిన ప్రజలు. కొంతమంది వీళ్ళు సంఘాల్లో ఉంటున్నారు, ఎవరి సంఘాల్లో వాళ్ళు ఉంటున్నారు. సంఘంలో చేర్చబడిన వాళ్ళు, అంటే సంఘం అనే దొడ్డులో చేర్చబడిన గొర్రెలు చాలా ఉన్నాయి. వాటిని కూడా, అవి కూడా ఎవరివి? ఆయన చెప్తున్నాడు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, అవి కూడా నాయే, అవి కూడా నాయే, కానీ అవి అపహరింపబడ్డాయి, అవి దొంగిలింపబడ్డాయి. వాటిని కూడా నేను తోడుకు రావాలనుకుంటున్నాను. నేను ఎవరినంటే యజమానుడిని, ఆ గొర్రెలకి యజమానుడు. నాకు విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల్లో కొన్ని ఏమైపోయినాయి? అపహరింపబడ్డాయి, దొంగిలించబడ్డాయి. కొన్ని నా దొడ్లోనే ఉన్నాయి. ఆ గొర్రెలు అంటే ఆ ప్రజలు నా స్వరాన్ని వింటాయి, నేనెవరో గుర్తుపడతాయి. కానీ ఈ దొడ్డికి సంబంధించిన గొర్రెలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ తోలుకొని రావాలనేదే ఈ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దొడ్డివి కానీ అంటే సంఘంలో చేర్చబడిన ప్రజలు ఇంకా ఉన్నారు. సంఘంతో అంటుకట్టబడిన వాళ్ళు, వాక్యంతో అంటుకట్టబడిన వాళ్ళు, యజమాని చేతుల కింద ఉండటానికి అణిగిమణిగి ఉండకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్న వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఇదిగో ఈ దొడ్డిలోనికి తోడుకొని రావాలి. అప్పుడు అవి నా స్వరం వింటాయి. దొడ్డిలోనికి వచ్చినప్పుడు కాపరి స్వరాన్నవి వింటాయి. అప్పుడు ఏమవుతుందంటే మందంతా ఒకటి, ఒకే ఒక కాపరి అవుతాడు అని బైబిల్ చెప్తుంది. ఈ సువార్త అంతా కూడా దీని మీద తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకే యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇక్కడ ఎవరు ఈ గొర్రెలు అంటే ప్రజలు. ఎక్కడున్నారు వీళ్ళు? సర్వలోకంలో చెదిరిపోయి ఉన్నారు. వాళ్ళందరినీ ఈ కాపరులు అంటే సేవకులు ఏం చేయాలి? తోడుకొని రావాలి. అనేకమైన ప్రాంతాలు తిరిగి ఆ ప్రాంతం నుంచి మరలా సంఘంలోనికి తీసుకుని రావాలి. యజమానుడైన యేసు దగ్గరికి వాళ్ళని తీసుకుని రావాలి. యేసయ్య స్వరానికి
అలవాటు పడే గొర్రెలుగా వాళ్ళని మార్చాలి. అయితే కొన్ని జన సమూహాలను చూస్తే వారికి ఎవరు లేరంట, కాపరి లేకపోవటంతో అవి చెదరిపోయాయట, ఇష్టానుసారంగా తిరుగుతున్నాయట. ఇష్టానుసారంగా గొర్రెలు కనుక తిరిగినాయి అనుకోండి, అడవి మృగాలు ఏం చేస్తాయి, తినేస్తాయి, ఆహారం అయిపోతాయి. కాబట్టి ఆయన అంటాడు, ఆ జనసమూహం మీద కనికిరపడి, అంటే ఇంకా రక్షింపబడని బిడ్డల మీద ఆయన ఇంకా కనికిరపడి, రక్షణ పొందని బిడ్డల మీద ఇంకా కనికిరపడి. మత్తయి సువార్తలు ఇందాక మనం చదివాం, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమంది, కాబట్టి యజమానుని వేడుకొనండి పనివారిని పంపమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటా ఉంటాం, కాపర్లు ఇప్పటికే ఎక్కువైపోయారు, ఇంకా కాపర్లు కావాలంటున్నారు, ఇప్పటికే ఇలా గోల తట్టుకోలేకపోతున్నాం, ఇప్పటికే వీధికి ఒక మందిరం అయిపోయింది, ఇంకా కాపర్లు కావాలంటారు ఏంటండి మీరు అనొచ్చు. మీరు కాపరులు ఉన్నారు, అది ముందు భాగంలో మీకు చెప్తాను. కాపరులు గొర్రెల్ని కాయాలి కదా, మరి కాయకుండా ఏం చేస్తున్నారు? ఇంతమంది కాపరులు ఉన్నా కానీ ఎందుకు మిగతా వేరే దొడ్డికి సంబంధించిన గొర్రెలు కూడా రావాలని ఆయన కోరుకుంటున్నాడు అనే విషయాలు నేను మీకు అర్థం కావటానికి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అంటే మనకు తెలిసినంత వరకు కాపరులు ఉన్నారు, కానీ గొర్రెలు చెదిరిపోతున్నాయి. కాపరులు ఉన్నా గొర్రెలు చెదిరిపోతున్నాయి, కాపరి లేకపోయినా గొర్రెలు చెదిరి. అప్పుడు కాపరి ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? ఆ విషయాలు నేను మీకు దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క మాటలు బైబిల్ గ్రంథంలో మనం కాస్త క్షుణ్ణంగా గమనించినట్లయితే ఇది ఒక ప్రవచనం అన్నమాట. కాపరి లేని గొర్రెలుగా ఉండటం అనేది ఒక ప్రవచనాత్మకమైన మాట. ఆ మాట ఎక్కడుందో నేను మీకు బైబిల్లో చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనంలో, అతడు ఇశ్రాయేలీయులందరూ కాపరి లేని గొర్రెల వలెనే కొండల మీద చెదరి ఉండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చినని చెప్పాను. ఈ రాజుల గ్రంథంలో రాయబడిన మాటను మనం గమనిస్తే, ఆ దినాల్లో ఒక ఆయన ఒక దర్శనం కనపడుతుంది ఇశ్రాయేలీయులను గురించి. ఏమిటా దర్శనం, ఏంటా ప్రవచనం అని మనం చూస్తే, ఇశ్రాయేలీయులందరూ కూడా కాపరి లేని, ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? వాళ్ళకు ఒక కాపరి ఉన్నాడు, ఆయన పేరు ఇశ్రాయేలు కాపరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందాక మనం పాడుకున్నాం కూడా, ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రం, నా కాపరి నీకు స్తోత్రం అని మనం పాడుకున్నాం. ఆయన ఎవరండి? ఇశ్రాయేలీలకు కాపరి, ప్రధాన కాపరి అని కూడా బైబిల్ చెప్తుంది. ఆయన ఇశ్రాయేలీల కొరకు కొంతమందిని కాపరులుగా పెట్టాడు. అయితే ఒక ఆయనకి ఒక దర్శనం వస్తుంది, ఇశ్రాయేలీయులందరట కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉండుట అతను కనులారా దర్శనంలో చూస్తున్నాడు. వారికి ఎవరు లేరంట. ఎందుకు చెదిరిపోయాడంట? కాపరి లేక చెదిరిపోయాడు. వారికి యజమానుడు అనేవాడిక లేడు అని ఇదొక ప్రవచన వాక్యం. అది ఆ దినాల్లో నెరవేరింది. తర్వాత యేసు ప్రభు దినాల్లో కూడా మనం చూస్తే, మనం మూలవాక్యం చదివాం. మూలవాక్యంలో చదివితే ఆ జన సమూహము కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున ఆయన కనికరపడ్డాడు అని మనం చదివాం. మనం పాడుకుంటూ ఉంటాం పాటల్లో కూడా, చెదరిన ఇశ్రాయేలీయులను
పోగు చేయవాడు ఆయనే అని మనం పాడుకుంటూ ఉంటాం. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని మనం పాడతాం. ఎందుకు పోగు చేస్తున్నాడంటే చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోయారయ్యా అంటే కాపరి లేడు. కాపరి ఉన్నా పట్టించుకోలేదు. ఇప్పుడు చదవండి దేవుని వాక్యంలో మీకు అర్థం కావడానికి మరొక మాట నేను మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు ఎందుకు చదివించానంటే అది ప్రవచనాత్మకమైన మాట. గత దినాలలో దేవుడు తన దాసుడికి చూపించాడు, అది నెరవేరింది. యేసు ప్రభు దినాల్లో కూడా నెరవేరినట్లు మనం చూసాం. ఆయన కనికరపడ్డాడు. కారణం కాపరి లేకపోవటను బట్టి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. ఎలా కనపడుతున్నారండి? ఇర్మియాకు ఒక దర్శనం. దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రజలు, ఇర్మియాతో చెప్తున్నాడు దేవుడు, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మర్చిపోయిరి. అదే అన్నమాట విషయం. దైవజనుడైన ఇర్మియా దినాల్లో దేవుడు ఇర్మియాతో ఈ విషయాలు చెప్తున్నాడు. ఎవరు ఆ జనసమూహం, ఎవరా ఇశ్రాయేలీలు, ఎవరా ప్రజలు అంటే నా ప్రజలు. దేవుడు ఆకాశమందుండి మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా తిరుగుతున్నారంట? త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారు. ఎందుకు వాళ్ళు త్రోవ తప్పారు అంటే వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించారు. మరి ఈయన సరైన కాపరేనా? అంటే త్రోవ తప్పియటం అంటే కాపరికి సంబంధించిన లక్షణాలు వీడికి లేవు. అర్థమవుతుందా? కాపరి చేయాల్సిన పని వీడి చేయట్లా. కాబట్టి ఎక్కడ మేపాలో వాడికి తెలియట్లా, ఎక్కడ సంచరింప చెయ్యాలో, ఎక్కడ పరుండబెట్టాలో తెలియట్లే వాడికి. అందుకని దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమనేది కలగదు, పచ్చిక కలిగిన చోట్ల నన్ను పరుండబెడతాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడు. అర్థమవుతుందా? గాఢాంధకార లోయల్లోనికి తీసుకెళ్ళినా కానీ నన్ను సంచరింపజేసిన నాకు భయం ఉండదు, ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం నన్ను ఆదరిస్తాయి అని చెప్తాడు ఆయన. ఈరోజు అందరూ కాపరులే. 2 సంవత్సరాల మందిరానికి వస్తే విశ్వాసి కాపరి అయిపోతాడు, అంతే కదండి. 1 సంవత్సరం మందిరానికి వస్తే కాపరి అయిపోతాడు. ఇట్లాంటి వాళ్ళు కాపరులైతే ఏమవుతుందయ్యా అంటే వాళ్ళకి సరైన మేపవలసిన చోటు తెలీదు, ఎలా మేపాలో తెలీదు, ఎలా పోషించాలో తెలీదు, ఎక్కడికి తీసుకెళ్లాలో తెలీదు, తీసుకెళ్ళిన వాటిని ఎలా కాపాడి రక్షించి సక్రమంగా గొర్రెల దొడ్లోకి ఎలాగ తీసుకురావాలో కూడా వాళ్ళకి తెలీదు. కాబట్టి ఈ కాపర్లు సరైన విధానంలో లేరు కాబట్టి ఆ గొర్రెలన్నీ కూడా ఏమైపోతున్నాయి? చెదిరిపోతున్నాయి. వీళ్ళు ఏం చేశారంట? కొండ మీదకి తీసుకెళ్ళారు కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారంట. కొంతమంది సేవా జీవితాలు మనం చూస్తే సేవ ప్రారంభం బాగుంటుంది, కొన్నాళ్ళు అడావుడి చేస్తారు. బాప్తీసం తీసుకున్నప్పుడు మన వాళ్ళు అడావుడి చేసినట్టు సేవ ప్రారంభంలో కూడా కొత్త మోజు పొద్దురగదు అన్నట్లు సేవ ప్రారంభంలో మా నాన్న అడావుడి చేస్తాడు. కొన్నాళ్ళకి దీపం మారిపోద్ది, వేడి చల్లారిపోద్ది, బ్యాటరీ ఛార్జింగ్ దిగిపోద్ది, ఇంక నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తాడు. ఇప్పుడు తీసుకెళ్ళిన ప్రజల్ని ఈ కాపరి కొండల మీద ఏం చేశాడంటండి? తోలుకొని పోయాడు కానీ త్రోవ తప్పించి వదిలేశాడు.
అర్థమవుతుందా? జనులు కొండ కొండకు వెలుచు దిగవలసిన చోట వాళ్ళకి తెలియట్లా. గొర్రెలకి తెలియదు కదండి. నువ్వు ఎటు పోతే అటు పోతారు, నువ్వేం చెప్తే అది వింటారు. కాబట్టి లేనిపోని అన్నీ చెప్పటం. తీరా ప్రజల పరిస్థితి ఎలా ఉంది? ప్రజల పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ దిగాలో తెలియట్లా, గమ్యం తెలియట్లా వాళ్ళకి. ఈలోపు ఏమైపోతుంది? కొండ మీద అనేక అడవి మృగాలకి అవి బలైపోతున్నాయి. అర్థమవుతుందండి? కొండ మీద ఉన్న అనేక అడవి మృగం దిగాల్సిన చోటు తెలియట్లా. అందుకనే సొలొమోను తన గ్రంథంలో ఒక మాట చెప్పాడు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన సంగతిని ఒకసారి చదవండి. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడతారు. ఆడికి తెలిస్తే కదండి సరైన మార్గం వాళ్ళని తీసుకెళ్ళేది. ఆడు ఒక బుద్ధిహీనుడు, ఆడు సేవ చేస్తానని వచ్చాడు. ఆడికి ఎలా ఆడికి మార్గం తెలియట్లే. అసలు ఫస్ట్ మార్గం ఎవరు? యేసు. అందుకనే ఇశ్రాయేలుని నడిపించేటప్పుడు ఆయన మేఘము కదిలితే వీళ్ళు కదిలేరు, మేఘం ఆగితే ఆగారు. ఈ అనుభవాలని లేవు. 2 సంవత్సరాలు వెళ్ళాం, నాకు కూడా చెప్పాలనిపించింది కాబట్టి నేను కూడా చెప్పటం ప్రారంభించా. నేను కూడా ఒక దొడ్డుని ఏర్పాటు చేసుకున్నా, దొడ్లో 4 గొర్రెలను లాక్కున్నా, నేను కూడా నడిపిస్తున్నా. నేను కూడా ఇప్పుడు ఎవరిని? కాపరిని. కాపరికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కాపరికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కాపరి గొర్రెలని మేపవలను కదా అని బైబిల్ చెప్తుంది. అది నేను మీకు తర్వాత చెప్తాను. ఇవన్నీ తెలియకుండా ఆడికే మార్గం తెలియకపోతే గొర్రెల్ని ఎక్కడికి తీసుకెళ్తాడండి? గొర్రెల్ని మేపాలంటే ఏ చోట్లకు తీసుకెళ్తే అవి సమృద్ధిగా తింటాయో, ఏ చోట్లకు తీసుకెళ్తే సమృద్ధిగా తాగుతాయో, ఏ చోట్లకు తీసుకెళ్తే అవి భయం లేకుండా ఉంటాయో, ఏ చోట్లకు తీసుకెళ్తే అవి సమృద్ధిగా ఉంటాయో, అవేమీ తెలియకుండా కొండకి తీసుకెళ్ళాడు. వాడికి ఏం అర్థం కావట్లా, ఇటు వెళ్ళాలో వాడికి అర్థం కావట్లా. వాడికి అర్థం కాకపోతే ఈ గొర్రెలకి ఏం అర్థం అయితే వదిలేశాడక. కొండకి తిరుగుతున్నాయి, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఏ మందిరానికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి, ఏ కాపరును వెంబడించాలో అర్థం కాని పరిస్థితి. డైలమాలో ఉండిపోయారు. వారిని చూసి దేవుడు కనికర పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ గొర్రెలని తోడుకుని రావటానికి ఆయనకి ఇష్టమైన కాపరులు నియమించుకుంటాడు. ఆ ఇష్టమైన కాపర్లు నియమించుకుని ఆ కొండకి తిరుగుతున్న ఆ గొర్రెలను కూడా ఆయన నియమించుకున్న కాపర్లు ఏం చేస్తారంటే, ఎవరో నడిపిస్తానని వదిలేసిన ఆ గొర్రెలను కూడా ఆయన ఏర్పరచుకున్న కాపర్లు వెళ్ళి వాటిని చక్కగా తోలుకుని దొడ్డిలోనికి తీసుకుని రావాలి. ఇది దేవుని సంకల్పం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్య భాగంలో మనం చూస్తే జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం, గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి చూడండి ఇక్కడ, కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధ నొందిరి. జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచన చేస్తే, ప్రజలు ఉన్నారు, గొర్రెల్లాంటి ప్రజలు, కాపరులు ఉన్నారు, అంతా బాగానే ఉంది. అయితే వీళ్ళు ఎలా ఉన్నారు? ప్రజల విషయంలో సరైన మార్గం చూపించలేకపోతున్నారు. కాబట్టి సరైన మార్గం లేక తిరుగుతున్న వీళ్ళు, ఇదిగో గృహ దేవతలు అక్కడక్కడ తిరుగుతుంటే వీళ్ళకి కొన్ని కనపడ్డాయి. గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికారు వీళ్ళ గురించి. సోదెగాండ్రు
నిరర్ధకమైన దర్శనాలు చెప్పారు. మోసముతో కలలకు భావాలు చెప్పారు. అక్కడికి ఇక్కడికి చెదిరిపోయి కొంతమంది ఏమో గృహదేవతల దగ్గరికి వెళ్ళిపోయారు, కొంతమంది సోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు, కొంతమంది కలల భావం చెప్పే వాళ్ళ దగ్గరికి చెదిరిపోయారు, కొంతమంది మాయగల భావములు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళందరూ ఈ గొర్రెల లాంటి ప్రజల్ని ఏం చేశారంటే మాయ మాటలు చెప్పి ఓదార్చారు. కానీ గొర్రెల మంద తిరుగులాడినట్లు జనులు తిరుగులాడిరి. అంటే కాపరి లేకపోతే ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్తారు, సోదిగాడి దగ్గరికి వెళ్తారు. అర్థమవుతుందండి? మాయగల మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఓదార్పు కావాలి, వాళ్ళకి సహాయం కావాలి, గృహదేవతల దగ్గరికి వెళ్తారు. అర్థమవుతుందా? మోసముతో కలల భావం చెప్తారే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇట్లా నలుదిశలా చెదిరిపోయి ఒక కాపరి దగ్గర ఉండాల్సిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటున్నారు. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని స్వరం వినవలసిన ఈ గొర్రెలు ఇప్పుడు ఎవరు స్వరం వింటున్నారు? సోదిగాడిని పిలిపించుకుని ఇంట్లో సోది మాటలు వింటారు. ఆ మాత్రం బుద్ధి ఉండొద్దండి. ఎవడన్నా చెప్తే సోది చెప్తున్నావు, సోది ఇంకా ఆపు అంటావు కదా. మరి సోదోని పిలిపించుకుని ఏం చెప్పించుకుంటావు? లోకస్తుల కంటే తెలియదండి. లోకస్తుల కంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చేస్తారు. దేవుని ఎరిగిన బిడ్డలు కూడా అలాగే చేస్తే కారణం కాపరి అనేవాడు సరిగా లేకపోతే ప్రజలు సోదిగాడి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అనుకున్నది సేవకునిలో నుంచి వాళ్ళు ఆశిస్తారు. అక్కడ దొరకకపోతే సోదిగాడి దగ్గరికి వెళ్తారు. మాయగల దర్శనాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇంకెక్కడికి వెళ్తారు? మాయా భావాలు చెప్పి ఓదార్చే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇలా ఆకాశమందుండి దేవుడు చూస్తే చల్లా చెదరగా ఎట్టు పడితే అటు చెదిరిపోయిన గొర్రెల వలె ఉండుట ఆయన చూశారు. వాళ్ళకి ఇప్పుడు ఎవరు లేరయ్యా అంటే బైబిల్ చెప్తుంది కాపరి లేక బాధపడ్డారు. వాళ్ళు తిరిగారు కానీ వాళ్ళకు ఓదార్పు రాట్లా. దర్శనాలు విన్నారు, ఓదార్పు రాట్లా. భావాలు విన్నారు, ఓదార్పు రాట్లా. కళ్ళభావం విన్నారు, ఓదార్పు రాట్లా. వాళ్ళ బాధగానే ఉండిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఎవరు కావాలి అంటే కాపరి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రజలకి కాపరి ఉండటం ఎంతైనా అవసరం. అప్పుడప్పుడు అవసరమా? అత్యవసరమా? నిత్యావసరమా? నిత్యావసరం. ప్రజలకి కాపరి ఉండటం అత్యవసరం. ఒక దొడ్డు ఉంది, దొడ్డులో గొర్రెలు ఉన్నాయి. ఆ దొడ్డులో కాపరి పని చేయాలి. మనం ఎలా ఉన్నాం? సరే, మన మట్టుకు మనం బాగున్నాం, ఓకే. మనకు ఒక కాపరి ఉన్నాడు, మనకు ఒక దొడ్డు ఉంది. ఆ దొడ్లైన స్వరాన్ని మనం వింటున్నాం. అయితే మనలాంటి గొర్రెలే ఇంకా లోకంలో చాలా తిరుగులాడుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా నీతో నాతో కలపాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లయక్క ఉన్నారు. వారి మందలన్నీ చెదరిపోవుచున్నవి. ఈ భాగాన్ని మనం కాస్త గమనిస్తే కాపరులను గురించి చెప్తున్నాడు. అసలు ఎందుకు చెదిరిపోతున్నాయి అంటే, ఇందాక మనం కాపరి లేని గొర్రెలు కాబట్టి చెదిరిపోయినాయి. ఇక్కడ కాపరి లేడా? ఉన్నాడు. కాపరులు యెహోవా యొద్ద విచారణ చేయాలి. అదొక లక్షణం. నిన్ను నమ్మి ఒక దొడ్డినిచ్చి, దొడ్డులో కొన్ని గొర్రెలనిచ్చి నిన్ను ఆ స్థలంలో పెట్టింది. ఎందుకంటే ఆ గొర్రెలకి ఏం పెట్టాలో, ఎలా పోషించాలో, ఎలా నడిపించాలో, ఎక్కడెక్కడ తిప్పాలో వాటన్నిటి నిమిత్తం యజమానుడి దగ్గర నువ్వు విచారణ చేయాలి.
కానీ కాపరుల గురించి దేవుడు చెప్తూ ఇర్మియాతో చెప్తున్నాడు దేవుడు, కాపరులు పశుప్రాయులు అంటే జంతు స్వభావం కలిగిన వాళ్ళు, పశువు స్వభావం కలిగిన వాళ్ళు. అదో క్రూరత్వమైన స్వభావం. పశుప్రాయులైపోయి దేవుని యొద్ద విచారణ చేయటం మానేశారు. కాబట్టి వాళ్ళల్లో వర్ధిల్లటం అనేది వాళ్ళల్లో జరగట్లేదు. వాళ్ళు అసలు వర్ధిల్లట్లా, కాపరి వర్ధిల్లలేకపోతున్నాడు. వారి మందలన్నీ కూడా ఏమైపోతున్నాయి? చెదిరిపోతున్నాయి. అంటే కాపరి సరిగా లేకపోయినా, కాపరి ఆయన యొద్ద విచారణ చేయకపోయినా, కాపరి పశుప్రాయుడిగా మారిపోయినా, ఈ దొడ్డులో గొర్రెలన్నీ కూడా ఏమైపోతాయి? చెదరిపోతాయి అనే మాటలు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నాయి. మరొక సందర్భాన్ని కూడా నేను మీకు బైబిల్లో గుర్తు చేస్తాను. నేను బైబిల్ గ్రంథంలో గుర్తు చేస్తాను. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చదివి సహాయం చేయండి. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేనోళ్ళు, వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొనివారు, నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడినట్లు ఎంత తిన్నా వాళ్ళకి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని విచారింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడును తప్పకుండా అందరూ స్వప్రయోజమునే విచారించుకొందురు. ఇది విషయం వీళ్ళ గురించి. ఎందుకు చెదిరిపోతున్నాయి అనేది ఆయన పరిశీలన చేసి చూస్తే, కాపరి లేక చెదిరిపోయినాయి అంటే ఇది వేరు. కాపరి ఉండి కూడా చెదిరిపోతున్నాయి అని అంటే కారణం ఏంటంటే, వారి కాపరులు గుడ్డోళ్ళు కాబట్టి, గుడ్డోడు కనుక గొర్రెల మందలను మేపాడు అనుకోండి, గుడ్డోడు గొర్రెల మందల్ని మేపితే గొర్రెలు ఏమైపోతాయి? ఆ గుడ్డోడినే వెంబడెత్తాయి, ఆ గుడ్డోడినే గుడ్డిగా వెంబడిస్తాయి. అందుకనే కాపరులు గురించి దేవుని వాక్యం చెప్తూ, వారి కాపరులు ఎలాంటి వాళ్ళు అంటే గుడ్డివారు. ఇంకా ఎలాంటి వాళ్ళు అంటే తెలివి లేనివాళ్ళు. ఒక తెలివి లేనివాడు గొర్రెల్ని కనుక మేపితే అవి కూడా ఏమైతే తెలివి తక్కువే అయిపోతాయి. అవునా? వారందరూ మోగ కుక్కలు ఏం చేస్తాయి? మొరుగుతాయి కదండి. కుక్కలు మొరిగితే మిగతా అన్నీ వెళ్ళిపోతాయి కదండి, బయటికి వెళ్ళిపోతాయిగా. నోరు తెరవని మోగ కుక్కలు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇంకా మొరగలేరు. కాపరి స్వరమెత్తి గొర్రెలతో మాట్లాడాలి, గొర్రెలను నడిపించాలి. నోరు తెరిచి కొంతమంది ఒక్క మొక్క కూడా మాట్లాడలేరు. గొర్రెలను గురించి, సరైన క్రమంలో పెట్టేదాని గురించి గద్దించరు, బుద్ధి చెప్పరు, సరైన క్రమంలో పెట్టలేరు. వీళ్ళు మోగ కుక్కలు, వీళ్ళు మొరగరు. వీళ్ళ పని ఏంటంటే కలవరిస్తూ పడుకుంటారు. కాపరి పడుకున్నాడు అనుకోండి, కలవరిస్తూ గొర్రెలను పక్కన కట్టేసి అవి ఉంటాయా? ఈలోపు ఎవడో ఒకడు దొంగోడు వస్తాడు, గొర్రెలన్నిటినీ దొంగిలించుకుని వెళ్ళిపోతాడు. యేసుప్రభు ఒక ఉపమానం చెప్తూ, పొలంలో గురుగులు విత్తారు, వీళ్ళు పడుకున్నారు, విశ్రాంతి తీసుకున్నారు పనిచేసి. ఈ లోపల శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తేసి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. కాపరి నిద్రాసక్తుడు. ఇక్కడ ఎన్ని లక్షణాలు ఉన్నాయో చూడండి. ఇలాంటి లక్షణాలు కలిగి ఎవడైనా దేవుని దొడ్డిలో పనిచేస్తే నీ వలన గొర్రెలకి ఏం ప్రయోజనం లేదు, నీకు ఏం ప్రయోజనం లేదు, దేవునికి ఏమి ప్రయోజనం లేదు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తర్వాత మనం చదివితే, కుక్కలు తిండికి ఆతురపడినట్లు
అంతేనండి. కుక్కలు తిండికి ఆతురపడినట్లు ఎంత తినినను దేవుడు ఈ దొడ్డిలో కాసినందుకు, గొర్రెల్ని కాసినందుకు ఎంతో సమృద్ధిస్తాడండి, ఎంతో సమృద్ధిస్తాడు. అవి తింటున్నారు. మందను కాచి దాని పాలు త్రాగని వాడెవడు అంటాడు పౌలు. అర్థమవుతుందండి? మందను కాసాడంటే దాని పాలు తాగే అధికారం దేవుడు ఆ కాపరికి ఇచ్చాడు. అంటే మంద నుంచి వచ్చే శ్రేష్టమైన పాలు, మంద నుండి వచ్చే ఆ శ్రేష్టమైనవన్నిటినీ ఇతను తింటాడు, తాగుతాడు, డొల్లాడతాడు. ఎప్పుడు తింటమే, విశ్వాసుల నుండి వచ్చేది తింటమే. ఎంత తిన్నా ఇంకా తీసుకురండి ప్రియులారా అంటాడు. మొన్నే కదండి అయ్యగారు ఇచ్చేందంటే ప్రియులారా సరిపోదు అంటాడు. ఎంత తిన్నా స్వప్రయోజనం కొరకు, తనకిష్టమైన మార్గంలో తిరగటానికి, లేకపోతే తన లగ్జరీ లైఫ్ కోసం గొర్రెల్ని పెంచి పోషించాల్సిన వాడు గొర్రెల్ని పిండి పిప్పి చేస్తున్నాడు. వాడు అసలు కాపరి కాదు. అర్థమవుతుందండి? కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర గొర్రెలు ఉంటాయా? ఉండవు. అలాంటి వాళ్ళ దగ్గర గొర్రెలు ఉంటాయండి? గొర్రెలు చెదరిపోతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం. మరొక విషయాన్ని మనం దేవుని వాక్యంలో చూద్దాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన సంగతులను చదవండి. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపురులను గూర్చి ఈ మాట ప్రవచింపు. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. చూడండి, కాపరులు గొర్రెలను మేపవలెను కదా. వీళ్ళు మేపేవాళ్ళు కాదు, మేసేవాళ్ళు. మేపండ్రా బాబు అంటే మేము మేస్తామయ్యా అంటున్నారు. అర్థమవుతుందండి? మేసేవాళ్ళు ఎక్కువ. కాబట్టి చాలా స్పష్టంగా చెప్తున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో ఈ కాపరుల గురించి మాట్లాడు. యెహెజ్కేలు, నువ్వు ప్రవచించు. యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపును నింపుకొని ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. కాపరి గొర్రెల్ని మేపాలండి. గొర్రెల్ని మేపితే ఆల్రెడీ నీకేగా సమృద్ధి. నువ్వు మేపకుండా, పెట్టాల్సినవి పెట్టకుండా, నడిపించాల్సిన చోట నడిపించకుండా, వాటిలో ఉన్న రక్తవంతం నువ్వే పీల్చి తాగితే అవి ఎలా డెవలప్ అవుతాయి? నువ్వు బాగానే తింటావు, నువ్వు ఇష్టానుసారంగానే ఉంటావు, అందిన కాడికి లాక్కుంటావు, పీక్కుంటావు. మరి గొర్రెల పరిస్థితి ఏంటి? అందుకని బైబిల్ అంటుంది, కాపరి గొర్రెలను మేపవలెను కదా. కాపరి గొర్రెలను మేయకూడదు కదా అని అర్థం. మేసేవాడు కాదు కాపరి, మేపేవాడే కాపరి. దేవునికి స్తోత్రం. ఈరోజు అందరూ మేపటం పక్కన పెట్టి మేయటం నేర్చుకున్నారు. సొంత స్వప్రయోజనమే, అంతా స్వప్రయోజనమే. తన కొరకు వాడుకోవటం, తన కుటుంబం కొరకు, సేవ కొరకు వాడేమి, గొర్రెల కొరకు ఏమి చేయడు. అంతా రాని అంటాడు. అలాంటి బిడ్డలను మీద దేవుడు కనికర పడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని చెప్తాను, మీరు చదవండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రెలను మేపరు. అంటే వాళ్ళకి సంబంధించినవన్నీ వీళ్ళు అనుభవిస్తారు, కానీ వాళ్ళకి సంబంధించిన మరి సౌకర్యాలు వాళ్ళకి కల్పించాలి కదండి. గొర్రెలకి సౌకర్యం మంచి తిండి, మంచి నీళ్లు, మంచి
ప్లేస్, మంచి సౌకర్యాలు నీకు ఇస్తే బాగానే ఉంటుంది. ఆ సౌకర్యాలన్నిటిని పక్కన పెట్టేసి ఆ ఉన్న బలమంతా కూడా ఇతనే లాగేసుకుంటున్నాడు. వీళ్ళు తింటున్నారు స్వప్రయోజనం కోసం, కానీ గొర్రెలను మేపట్లేదు అని బైబిల్ చెప్తుంది. తర్వాత బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము కలిగిన దాన్ని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. చూడండి, అక్కడ బలహీనమవుతూ ఉంటాయి కొన్నిసార్లు గొర్రెలు. వాటిని కాపరి ఏం చేయాలి? బలపరచాలి. ఆ బలహీనతలో కూడా ఉన్న బలాన్ని కూడా పీల్చుకుంటే అట్లా అవి చచ్చి కూర్చుంటాయి. గాయపడిన వాటిని కట్టుకట్టి స్వస్థపరచాలి. అలా కూడా చేయరు. తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. ఇది మాత్రమే కాకుండా కఠిన మనస్కులై ఒక నియంతలాగా అన్నమాట. కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి ఇలా ఉన్నారు కాబట్టి కాపరులు లేకయ్య. అలాంటోడు ఉన్నా వేస్ట్ కాబట్టి, వాడు మేపేవాడు కాదు మేసేవాడు కాబట్టి గొర్రెలు చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారం అయిపోతున్నాయి. వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనమైపోతున్నట్లు మనం చూస్తున్నాం. నా గొర్రెలు 6వ వచనం, పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి యందంతటా చెదరిపోయినను వాటిని గూర్చి విచారించువాడు ఒకడునూ లేడు, వెదకువాడు ఒకడునూ లేడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. వాటిని ఎతకరు మనోళ్ళు. సేవ చేసే ప్రతి ఒక్కరిని ఏమన్నా అడిగామనుకోండి, మాకు ఎక్కడే చెప్పాడండి అంటారు. వేరే ఊరు పాడు, ఈ ఊరు ఇడిచిపెట్టి పాడు, మాకు ఎక్కడే చెప్పాడండి అంటాడు. మరి వాళ్ళ పిలుపు ఏంటి నాకు అర్థం కాదు. చాలా చెదిరిపోయిన గొర్రెలు ఉన్నాయి, భూమి అందంతటా చెదిరిపోయిన గొర్రెలు ఉన్నాయి. కానీ వాటిని గురించి విచారించేవాడు ఈ దొడ్డులోనికి తీసుకుని రావాలి, ప్రభువు యొద్దకు తీసుకుని రావాలి, యజమానుడి యొద్దకు తీసుకుని రావాలి అని వెదకేవాడు లేడు, వాటిని విచారించేవాడు లేడు. ఏ సంఘానికైనా వెళ్ళే వాళ్ళకి నలుగురిని తీసుకెళ్తే సరిపోద్ది, ఇక అంతే. ఈరోజు పరిస్థితులు అలా ఉన్నాయి. వేరే రాష్ట్రం ఏమైనా వెళ్తాడా, వేరే జిల్లా ఏమైనా వెళ్తాడా, వేరే ఊర్లో ఏమైనా వెళ్తాడా? అట్లా వెళ్ళడం. అందుకని బైబిల్ అంటుంది, వాటిని గురించి విచారించేవాడు ఒకడును. వాళ్ళ విచారం అంతా వాళ్ళ కడుపు కోసమే. సేవ చేస్తున్నామంటే వాళ్ళ పొట్ట నిండాలి, ఫ్యామిలీ గడవాలి, కాబట్టి సేవ చేస్తున్నాం. అడుక్కునేవాడికి నీకేమన్నా తేడా? దానికంటే అడుక్కోవచ్చు కదా, కొంపలమ్మడి తిరిగి. అలా చేయరు. స్వప్రయోజనాన్ని కోరుకుంటున్నారు అని బైబిల్ చెప్తుంది. తమ కడుపు నింపుకోవటానికే ఈరోజు కొంతమంది పరిస్థితి. 7వ వచనం, కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు, కానీ గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ ఆయన నొక్కి వక్కా నుంచి పదే పదే చెప్తున్న మాట ఏంటంటే, నా కాపరులు గొర్రెలని మేపరు. ఏం చెబుతున్నాడండి? కాపరులు గొర్రెలని మేపట్లు. అంటే మేపటం అంటే మంచి ఆహారం పెట్టి వాళ్ళని బలపరచాలి. మంచి ఆహారం పెట్టి బలపరిస్తే వారిలో నుంచి కూడా బలమైనవి బయటకు వస్తాయి. దేవుడు మాట్లాడుతుందంటే కాపరులు గొర్రెలని మేపట్లేదు. అయితే ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? కాబట్టి కాపరులారా, 9వ వచనం, యెహోవా మాట ఆలకించండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని, నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను, వారు గొర్రెలు మేపుట మాన్పించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కాపరులకు దేవుడు విరోధి. ఆయన ఏమంటున్నాడంటే, నేను వారిని తప్పకుండా వారిని లెక్క అడుగుతాను. ఆ గొర్రెలను, అప్పగించిన గొర్రెలను బట్టి దేవుడు విచారిస్తాడు. నీకు ఒక దొడ్డి ఇచ్చాను, గొర్రెలను ఇచ్చాను, వాటిని మేపావా లేదా? గొర్రెలను చూస్తే అవి బాగా మేపుతున్నాడా లేదా అర్థమైంది కదండి. సంఘంలో ఒక విశ్వాసిని మనం పట్టుకుంటే చాలు, అందరిని అడగని అవసరంలా. కాపరి సరిగ్గా మేపుతున్నాడో లేదా వాడిని చూస్తే అర్థమైంది. ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావా, ఆత్మీయంగా రోగగ్రస్తులో ఉన్నావా, ఆత్మీయంగా ఇంకా ఏ విషయాల్లో బలహీనుడుగా ఉన్నావో వాళ్ళని చూస్తే అర్థమైపోద్ది. ఒక విశ్వాసిని చూస్తే అర్థమైపోద్ది. కాపరి గొర్రెల్ని మేపకపోతే గొర్రెలు ఏమైపోతాయి? బలహీనమైపోతాయి. బలహీనత ఎందుకు వచ్చిందండి? సరైన ఆహారం పెట్టక. సరైన పౌష్టిక ఆహారం పెడితే వీడి కడుపు నింపుకోకుండా గొర్రెల కడుపు కూడా నింపితే అవి ఇతని కడుపు నింపుతాయి. ఆ విషయాన్ని తెలియకుండా ఈయన కడుపు నింపుకొని వాటిని కడుపు మాడుస్తుంటే అలాంటి కాపరులకి దేవుడు విరోధి. ఎందుకంటే అవి బలహీనమైపోతున్నాయి, వ్యాధితో కుమిలిపోతున్నాయి, వాటిని పట్టించుకునే దిక్కు లేదు, విచారించేవాడు ఒకడు లేడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన కట్టుగట్టేవాడు ఎవడు లేడు. అందరూ తమ స్వప్రయోజనం చూసుకుంటున్నారని బైబిల్ చెప్తుంది. అయితే అలాంటి కాపరికి నేను విరోధినై అలాంటి వాడిని కొన్నాళ్ళు చూసి ఏం చేస్తాడంటే గొర్రెలను కాయటం మానిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఇంకా సంఘం ఉండదు, విశ్వాసులు ఉండరు, ఇంకెవడు ఉండడు. ఒకప్పుడు చేసామనండి సేవ అంటాడు ఇక కదిలిస్తే. మరి ఇప్పుడేమైందిరా? గొర్రెలను కాయటం మానిపించేసాడు. వాడికి చేతగట్ల. కొంతమంది వచ్చి మా వల్ల కాదని వెళ్ళిపోతారు, కొంతమందిని దేవుడే మానిపిస్తాడు. రే బాబు, నువ్వు దీనికి అసలు పొరపాటును కూడా సెట్ అవ్వవు, దీనికి నీ మూలంగా నా గొర్రెలు ఏమైపోతున్నాయి, బలహీనమైపోతున్నాయి, రోగం కలుగుతూ ఉంది, కాబట్టి నువ్వు అసలు దీనికి పనికిరావు అని చెప్పేసి గొర్రెలను మేపుట మాన్పిస్తాడు. ఇకను కాపరులు తమ కడుపు నింపు కొనజాలక యుందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వారిని తప్పించేదను. వేటిని తింటున్నారంటండి వీళ్ళు? ఎంత ఇచ్చినా పిండటమే, ఇంకా పిండటమే, ఇంకా ఇవ్వండి, మేము తినలా, మాకు సరిపోలా, నేను తిన్నాను, నా ఫ్యామిలీ అందరూ తినాలా, మీరు ఏమైపోయినా పర్లేదు. దేవుడు అంటున్నాడు, చూసి ఇక నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పిస్తాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా చదువుకుందాం. 11వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. చాలామందికి అప్పగించాడండి దేవుడు ఈ బాధ్యతని. కానీ వీలైనంత మట్టుకు చాలామంది ఏం చేశారయ్యా అంటే, గొర్రెల్ని తినేవాళ్ళు ఎక్కువ కానీ, గొర్రెల్ని చంపుకు తినేవాళ్ళు ఎక్కువ కానీ,
గొర్రెల్ని మేపేవాళ్ళు చాలా తక్కువ. మేపండ్రా బాబు అంటే మేసి వస్తున్నారు. అందుకని నేనే నా గొర్రెలను వెతకి వాటిని కనుగొందునన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. 10. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. చూడండి, ఈ వాక్యానికి ఆ వాక్యాన్ని పోల్చి చూడండి. ఎంతోమందిని పంపాడండి, కానీ విచారించేవాడు, వెదకి రక్షించేవాడు ఎవడు లేడు. కానీ యేసుప్రభు అంటాడు ఇక్కడ, యేసుప్రభు అంటాడు గొర్రెలు పోవు ద్వారమును నేనే. అయితే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు, కాబట్టి గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు అంటున్నాడు, నేనే ద్వారాన్ని, గొర్రెలు పోవు ద్వారాన్ని నేనే, నా ద్వారానే దొడ్డిలో ప్రవేశించాలి. ప్రవేశించిన వాడు, రక్షింపబడినవాడు లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉంటాడు. అందుకనే యేసు ప్రభువు అంటాడు ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో, ఇది మొదలుకొని నేనే నా గొర్రెలను వెతకి వాటిని కనుగొందును. అందుకే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు ముందు చాలామంది వచ్చారు. ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? వచ్చిన వాళ్ళ మూలంగా పని అవ్వలేదు కాబట్టి. అందుకే నేనే నా గొర్రెలను వెతకి ఏమంటున్నాడండి కనుగొందును. యెహెజ్కేలు 34:12 తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయానో అక్కడ నుండి వాటిని నేను తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశముల్లో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని మేపెదను. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన గొర్రెలకు మంచి కాపరి, ఆయన ప్రధాన కాపరి. అవి ఎక్కడెక్కడికి చెదిరిపోయినాయో, భూమి అందంతటా ఏ ప్రదేశాల్లో ఉన్నాయో వాటన్నిటిని తోడుకొని వాటిని స్వదేశానికి నేను తీసుకొచ్చి వాటిని నివసింపచేస్తాను. మంచి మేతగల భూముల్లో వాటిని నేను మేపుతాను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడను, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత కలిగిన స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టేదను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఇట్లా మనం చదువుకుంటా పోతానండి. ఇట్లా మనం చదువుకుంటా పోతే 34వ అధ్యాయం అంతా కూడా దీని గురించే మనకు రాయబడుతుంది. దీని గురించే రాయబడుతుంది. కాపరుల గురించి, గొర్రెల గురించి, ఆయన గురించి రాయబడుతుంది. మీరు తర్వాత చదువుకోండి. అదే యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుదాం. నా మంద మీ విషయమై దేవుడైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకు మధ్యను, గొర్రెలకును మేకపోతులకు మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చేదను. విశేషముగా మేత మేసి మిగిలిన దాన్ని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దాన్ని కాళ్ళతో కలకలు చేయటం మీకు చాలదా? మీ
మీరు కాళ్ళతో త్రొక్కిన దాన్ని నా గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దాన్ని అవి త్రాగవలెనా? కాబట్టి ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకు చిక్కిపోయిన గొర్రెలకు మధ్య భేదము కొనుగొని తీర్పు తీర్చుదును. గొర్రెలు ఉన్నాయంట, ఇంకా గొర్రెలు ఉన్నాయంట, వాటి మధ్య భేదం కనుక్కుంటాడంట. గొర్రెలు ఉన్నాయంట, మేకపోతులు ఉన్నాయి, భేదం కొనుక్కుంటాడంట. గొర్రెలకి మేకలను కూడా వేరు చేసినట్లుగా యేసు ప్రభు ఒక ఉపమానంలో చెప్పాడు. గొర్రెలు వేరు, మేకలు. గొర్రె స్వభావం వేరు, మేక స్వభావం వేరు. కాబట్టి గొర్రెలని మేకని ఆయన ఏం చేస్తాడంట? వేరు చేస్తాడు ఒక రోజున. కనుక ఈ అధ్యాయంలో మనం చూస్తే ప్రతి దాని మధ్యలో ఉన్న భేదాన్ని ఆయన తీసేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇదే 34వ అధ్యాయం 31వ వచనం చదవండి. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుష్యులు, నేను మీ దేవుడని. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు. ఎవరు ఈ గొర్రెలు అంటే ఇక్కడ చెప్తున్నాడు? మనుష్యులు. కాబట్టి చాలామంది కాపర్లు స్వప్రయోజనం కొరకు వాళ్ళని పీల్చి పిప్పి చేసి వాళ్ళని మేపకుండా, చాలాసార్లు ఇప్పుడు మనకి రిపీట్ అయిన మాట ఏంటి? నా కాపరులు గొర్రెలను మేపవలెను కదా అనే మాట మనకు రిపీట్ అవుతూ ఉంది. కాపరి యొక్క లక్షణం తప్పకుండా గొర్రెల్ని ఏం చేయాలండి? మేపాలి. గొర్రెల్ని మేపాలి. మేపకపోతే ఏమైపోతాయి? బలహీనమైపోతాయి. సరైన వాక్యం చెప్పకపోతే వాళ్ళు ఆత్మీయంగా బలహీనపరచబడతారు. ఏ సంఘానికైనా మీరు వెళ్ళండి, ఆ వాతావరణం చూసినప్పుడు, ఆ విశ్వాసంతో మనం మాట్లాడినప్పుడు వీళ్ళకి బలమైన ఆహారం అందుతుందా లేదా అనేది మనకు అర్థమైపోద్ది. దాన్ని బట్టి మనం ఆ సేవకుని అంచనా వేసుకోవచ్చు. ఇతను సరైన ఆహారం పెడుతున్నాడా లేదా, సరైన చోటుకు వీళ్ళని నడిపిస్తున్నాడా లేదా అనే ఒక తలంపులోనికి మనం రావచ్చు. మరొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. నహూము గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతముల మీద చెదిరిపోయిరి, వారిని సమకూర్చువాడు ఒకడును లేడు. ఇలాంటి స్వభావం కాపర్లో ఒక వ్యక్తి చెప్తున్నాడు అష్షూరు రాజుతో, కాపర్లను పెట్టాను అనుకుంటున్నావు, వారికి కాపలాగా రక్షకులుగా వాళ్ళు నిద్రపోయారు. ప్రధానులేమో పెట్టాను అనుకుంటున్నావు, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. ప్రధానులు కూడా పండుకున్నారు. అయితే ప్రజలు ఎలా ఉన్నారు ఇప్పుడు? ప్రధానులు పండుకున్నారు, కాపర్లు నిద్రపోతున్నారు, జనులు పర్వతముల మీద చెదిరిపోతున్నారు. శత్రువు తరుముతున్నాడు. జనులు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పర్వతాల మీదకి చెదరిపోతున్నారు. వారిని సమకూర్చువాడు ఒకడును లేడు. ఈరోజు ఎంత వాక్యం ప్రకటిస్తున్నా కానీ రక్షింపబడుతున్నారులే, రోజు రోజుకి సంఘంలో చేర్చబడుతున్నాడు అని మనం అనుకుంటున్నాం. కొంతమంది సంతోషపడుతున్నారు. చేర్చబడినోడు అసలు స్థిరపరచబడుతున్నాడా? మొట్టమొదట వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతున్నాడు, వచ్చేవాడు వస్తున్నాడు. వెళ్ళిపోతున్నాడు, వచ్చేవాడు వస్తున్నాడు. వారిని గురించి విచారించేవాడు ఒకడు కూడా లేడు. మరి సువార్త చెప్పినప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారని సంతోషపడాలా? ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారని బాధపడాలా? కొంతమంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే స్థిరత్వం అనేది ఉండట్లా, దొడ్డిలో నిలబడట్లా. అంటే కొంత ఆహారం పెట్టినా ఈ గొర్రెలకి ఈ ఆహారం కాకుండా మరొక ఆహారం రుచి మరిగారు అనుకోండి, అవి ఇక్కడ ఉండవు. అంటే అన్నిట్లో కాపరి తప్పే ఉండదు. కాపరి సరిగా మేపకపోయినా వెళ్ళిపోతాయి. కాపరి పెట్టేది నచ్చకపోయినా ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయి. దొంగోడు వచ్చి
దొంగతనం చేయటానికి వచ్చినా వాడొచ్చి ఎప్పదీశాడు అనుకోండి, మొత్తం అంటే ఇన్ని రోజులు ఈయన పెట్టిన ఆహారం వేస్టేక. ఇన్ని రోజులు ఈయన పెట్టిన ఆహారం దొంగోడు వచ్చి మొత్తాన్ని ఏం చేస్తాడు? మొత్తాన్ని తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇప్పటివరకు మనం చదివాం. ఆయన మూలవాక్యంలో అంటున్నాడు, కాపరి లేని గొర్రెలు. అంటే కాపరులు ఉన్నా ప్రయోజనం లేదు కొన్ని చోట్ల. కాబట్టి గొర్రెలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడికి చెదిరిపోతున్నాయి. ఎక్కడికి పడితే అక్కడ సరైన ఆహారం గొర్రెలకి ఈరోజు లేదు ఎక్కడ. కాబట్టి ఆయన అంటాడు, నేనే నా గొర్రెలకు మంచి కాపరినవుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన అన్నాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం కూడా మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. చాలా ప్రాముఖ్యమైన మాటలు అక్కడ ఉంటాయి. హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం మొత్తం కూడా మీరు చదువుకుంటే చాలా మాటలు అక్కడ ఉంటాయి. మనకి చాలా మాటలు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయని, వాటి కొరకు నేను ప్రాణం పెట్టానని, చాలా విషయాలు అక్కడ ఉంటాయి. మీరు ఆ అధ్యాయం మొత్తం కనుక మీరు చదువుకుంటే ఈ వాక్యం మరింతగా మీకు అర్థం కావడానికి వీలవుతుంది. కాబట్టి ఈ పరిస్థితిని బట్టి దేవుడు కనికరిపడు అంటాడు, నేనే గొర్రెలకి మంచి కాపరినవుతాను. ఇంకొకటి మనం మూలవాక్యం తర్వాత చదువుకున్నాం, కోత విస్తారమే, పనివారు కొద్దిమంది. అంటే గొర్రెలు ఎక్కువ ఉన్నాయి, కాపరులు తక్కువ ఉన్నారు. ఉన్న వాళ్ళు కూడా ప్రయోజనం లేని కాపర్లు కొంతమంది ఉన్నారు. అంతే యజమానుని వేడుకోమంటున్నాడు, అయ్యా మేసేవాళ్ళు కాదు, మేపేవాళ్ళు మాకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం, నాకిష్టమైన కాపురులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును ఏలుదురు. ఎవరండి వీళ్ళు? దేవునికి ఇష్టమైన కాపరులు. గొర్రెలకి ఇష్టమైన కాపరులు కొంతమంది ఉన్నారు. అందుకని అక్కడ పర్టికులర్గా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు, దేవునికి ఇష్టమైన కాపరులు నేను నియమిస్తాను, వాళ్ళు వివేకముతో వాటిని, జ్ఞానముతో వాటిని ఏలతారు. ఇప్పుడు కాపరికి ఏం కావాలి? జ్ఞానము, వివేకం. ఈ లక్షణాలు కొన్ని ఉన్నాయి. అతను మేపాలి, కాపరి గొర్రెలను మేపాలి. అయితే గొర్రెలకు ఇష్టమైన కాపరులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు పిలవగానే వాళ్ళు పోతారు. అర్థమవుతుందండి? కొన్ని గొర్రెలు ఆ కాపరి కింద ఉండటానికి ఇష్టపడవు, ఆ కాపరి ఏలుబడిని ఇష్టపడవు, ఆ దొడ్డిలో ఉండటానికి ఇష్టపడవు. ఈ గొర్రెలు, ఈ బయట గొర్రెలను చూసినాయి అంటే మన పరిస్థితి ఏంట్రా, ఈ 4 గోడల మధ్య ఈయన స్టాండ్ అంటే స్టాండు, సిట్ అంటే సిట్టు, ఈ తలకాయ నొప్పింది మాకు. బయట గొర్రెలు చూడు ఇష్టానుసారంగా తిరుగుతున్నాయి, ఇదిగో ఆ కొండల మీద చూడండి కనపడుతున్నాయి. మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడా, వాటికి కాపరి ఇష్టానుసారంగా తిరుగుతున్నాయి, ఎలా పడితే అలా తిరుగుతున్నాయి అని ఈ గొర్రెలు ఆ గొర్రెలను చూస్తే అవి కూడా ఏమైపోతాయి? ఈ బతికే కంటే ఆ బతుకు అట్ట సావటమే మంచిది అని అనుకుని వాటిని చూసి ఇవి కూడా వెళ్ళిపోయే పరిస్థితి. ఇప్పుడు ఇంట్లో మనకు పెంచుకున్న కుక్కకి వీధిలో తిరిగే కుక్కకి తేడా లేదండి. ఇంట్లో కుక్కను పెంచుకున్నామంటే ఏం చేస్తాం? దానికి చక్కగా మనతో పాటు ఆహారం వేస్తాం, అర్థమవుతుందా? చక్కగా బయటికి తీసుకెళ్తాం. బయట కుక్కలాగా ఉండకుండా దాన్ని ప్రత్యేకంగా పెంచుతాం. అది కుక్కే కానీ ప్రత్యేకంగా ఉండాలని పెంచుతాం. కానీ బయట కుక్కకి కాపరు ఉండడు, యజమానుడు ఉండడు. అవి రోడ్లెమ్మట అవి ఇవి తిని కాలం గడుపుతూ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి. వాటికి ఒక నివాసం ఉండదు, ఒక స్థిరత్వం ఉండదు. కాసేపు ఎక్కడ పడుకుంటూ కాసేపు ఎక్కడ పడుకుంటాయో తెలియదు. అవునా? మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇప్పుడు మనం పెంచుకునే కుక్క వీధుల్లో చూసే కుక్కను కనుక చూసింది అనుకోండి, దీనికి కూడా ఏమనిపించింది? ఆటి పని బాగుంది, చక్కగా నన్ను గొలుసు చేసి కట్టేశారు, ఇక్కడ ఏంది నాకు ఈ చెర, నాకు ఈ బాధ ఏంటి ఇక్కడ? వాటి వల్ల నేను ఎప్పుడు తిరుగుతాను? చిన్నప్పటి నుండి చూస్తాను, ఇక్కడే కట్టేశారు నన్ను. ఇక్కడే కట్టేయటం మూలంగా వాటికున్న సమృద్ధి నీకుందా? నీకున్న సమృద్ధి అట్టుకుందా? నీకున్న సంరక్షణ అట్టుకుందా? ఇదేం ఆలోచించదు.
ఆ వీధులు అమ్మడబడి తిరుగుతున్నాయి, నేను కూడా తిరగాలి. దేవునిలోకి వచ్చిన కొంతమంది ప్రజల పరిస్థితులు అలాగే ఉంటాయి. దేవుని సంఘంలో అలా నాటాడు కదండి. విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రజల్ని దేవుడు తన వాక్యం ద్వారా ఒక దొడ్డులోనికి తీసుకొచ్చి, ఒక కట్టుబాటులోనికి తీసుకొచ్చి, ఒక సంరక్షణలోనికి తీసుకొచ్చి, ఒక దొడ్డులో ఉండి పోషిస్తూ, ఒక సేవకుడి కింద పెట్టి పోషిస్తూ నడిపిస్తూ ఉంటే వీళ్ళ చూపు అంతా ఇటుండదు, అటుంటుంది. బయట సంచరిస్తున్నారు, ఇష్టానుసారంగా తిరుగుతున్నారే, వాళ్ళ మీద ఉంటుంది దృష్టి. వాళ్ళని చూసినప్పుడు ఈ సమృద్ధి, ఇదంతా ఈ కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఏమైపోతాయి అంటే వేస్ట్. వాటిలాగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లుగా తిరగచ్చు, ఇష్టం వచ్చింది తినొచ్చు. బయటికి వెళ్తే కదండి ఇది తెలిసేది. ఒకవేళ ఇది బయటికి వెళ్ళింది అనుకుంటే అవి బతకనెత్తయా మనం అనుకుందాం. బయటికి వెళ్ళనిచ్చావనుకోండి ఒక్కొక్క అవి బతకనివ్వు. ఎందుకంటే నువ్వు మొన్నటిదాకా ప్రత్యేకంగా ఉన్నావు, ఇప్పుడు మాలో కలవటం కుదరదు. నువ్వు కూడా మాలాగా కొన్నాళ్ళు రోడ్ల వెంబడి తిరిగి పాడైపోయి భ్రష్టు పట్టి గబ్బు పడితేనే మా సమాజంలో చేరాలి. నువ్వు చేరటానికి ఒప్పుకో అని అవన్నీ కూడా దీన్ని రానివ్వు. అర్థమవుతుందండి? ఈరోజు దేవుని సంఘంలో ఉన్న వాళ్ళు కూడా చూపు అటు మళ్ళిందంటే వాడు ఇక్కడ ఉండలేడు. నీ దృష్టి ఎక్కడుందో అక్కడ ఉంటావు ఎప్పటికైనా సరే. నా దృష్టి సేవ మీద ఉందనుకోండి, నేను ఇక్కడే ఉంటా. నా దృష్టి సేవ మీద కాకుండా ఇంక దేని మీదే ఉందనుకోండి, నేను వెళ్ళి అక్కడ ఉంటా. ఇక్కడ ఎందుకుంటా? కాబట్టి దేవుని సంఘంలో ఉన్న ఒక వ్యక్తి, అది నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ దృష్టి ఇక్కడుంటే నువ్వు ఇక్కడే ఉండటానికి ప్రయత్నం చేస్తావు. నీ దృష్టి ఎక్కడికో మరలిందనుకోండి, వాళ్ళ వలే ఉండటానికి ప్రయత్నం చేస్తావు. అప్పుడు నువ్వు ఇక్కడ ఉండలేవు. అంటే ఇందాకటి దాకా మనం గొర్రెలు చెదిరిపోయినాయి అంటే కాపరి లేక చెదిరిపోయినాయి అనే విషయం ఒకటి తెలుసుకున్నాం. గొర్రెలు చెదిరిపోయినాయి అంటే కాపరి ఉన్నా అతను ప్రయోజనం లేని కాపరి, సరిగ్గా పెంచలేకపోతున్నాడు, పోషించలేకపోతున్నాడు, నడిపించలేకపోతున్నాడు కాబట్టి చెదిరిపోయినాయి. ఈ మూడో అనుభవంలో గొర్రెలు యొక్క దృష్టి మళ్ళిందనుకోండి, ఇతని దగ్గర ఉండటానికి ఇష్టపడు. అంటే మూడు విధాలుగా మనం చూడాలిగా. కాపరి లేక చెడిపోతున్నారు, కాపరి ఉన్న ప్రయోజనం లేక చెదిరిపోతున్నారు, అన్నీ ఉన్నా కానీ దృష్టి మారటం మూలంగా విశ్వాసులు దేవుని సంఘంలో నుంచి చెదిరిపోతూ ఉన్నారు. అందుకని ఇలాంటి పరిస్థితినంతా ఆయన చూసి కనికరపడి దేవుడు అంటాడు, నాకిష్టమైన కాపర్లు నేను నియమిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రజలకు ఇష్టమైన కాపర్లు కొంతమంది ఉన్నారు, ఈ ప్రజలకు ఇష్టమైన బోధకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏర్పరచుకుంటారంట. తిమోతి రాసిన పత్రికలో పౌలు చాలా విషయాలు చెప్పాడు కదా. 2వ తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులు. ఎవరండి? వాళ్ళకి అనుకూలమైన బోధకులు కొంతమంది ఉంటారు. మా ఇంటి పేరటోడు నువ్వేరా, నువ్వే మా పాస్టర్వే, మేము ఎన్నుకున్నాం, నిన్ను ఓట్లేసాం, నువ్వే. అర్థమవుతుందా నా మాటలు మీకు? ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి లోకంలో. ఇంటి పేరులో తరపున ఒక చర్చి, కులం తరపున ఒక చర్చి, ఒక వర్గం తరపున ఒక వర్ణం తరపున ఒక చర్చి. ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడు. చూసి ఆయన ఏమంటున్నాడంటే, నేనే నాకిష్టమైన కాపరులను నియమిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకిష్టమైన వారిని మనం పోగు చేసుకుంటే దానికి ఒక సాదృశ్యాన్ని నేను మీకు బైబిల్లో జ్ఞాపకం చేస్తాను. సౌలు రాజుని ఎవరు కోరుకున్నారండి?
రాజుగా ఉండటానికి ఎవరు కోరుకున్నారు? ప్రజలు. మాకొక రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించటానికి, మా ముందు నడవటానికి మాకొక రాజు కావాలి, మాకొక నాయకుడు కావాలి అని సమూయేలు దగ్గరికి వెళ్తే దేవునికి ప్రార్థన చేశాడు. సమూయేలు, వాళ్ళు నన్ను కోరుకోలేదు, అతన్ని కోరుకున్నారు, కాబట్టి వాళ్ళ కోరుకున్నట్లుగా అతన్నే రాజుగా చెయ్యి. ఒక్కొక్కడికి చెబితే అర్థం కాదు, చెప్పినంతసేపు నువ్వు ఎన్నైనా చెప్పి అర్థం కాదు, కొన్ని అనుభవిస్తేనే అర్థం అవుతాయి. అనుభవంలో అర్థం కావటానికి సౌలును రాజుగా చేశాడు. ఒకరోజు గొల్యాతు వస్తే తన ప్రజలను రక్షించలేని పరిస్థితి, కాబట్టి ఆయన కోరుకున్న ఒక కాపరి ఉన్నాడు, ఆయన పేరు దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాపరిని ఆ ప్రజల కొరకు నియమిస్తే గొల్యాతుని నుంచి రక్షించిన దినం మొదలుకొని దావీదు చనిపోయేంత వరకు దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దావీదు పరిపాలన ఎలా ఉంది అని మనం చదివితే యెరూషలేములో 40 ఏండ్లు సమాధానంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. 40 ఏండ్లు తన ప్రజలకి కాపు కాయటానికి దావీదును కాపరిగా పెట్టాడు. ఆ రాజ్యమంతటిని 40 ఏండ్లు కాశాడు. దానికంటే ముందులో ఒక ట్రైనింగ్ ఇచ్చాడు. ఒక గొర్రెలను అప్పచెప్పాడు దావీదుకి. గొర్రెలను కాయచూ ఉండగా ఆ గొర్రెలు ఎక్కువైపోయినాయి, కొంతమంది జీతగాళ్ళను పెట్టుకున్నాడు. ఆ జీతగాళ్ళ దగ్గరికి ఒక సింహం వచ్చింది, ఒక ఎలుగుబంటి వచ్చింది. మరొక సందర్భంలో అయ్యగారు వచ్చింది అని చెప్పేసి ఇతనికి చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. ఓనర్కి చెప్పేసి వెళ్ళిపోయాడు. జీతగాడు కదండి, జీతగాడు గొర్రెల కొరకు ప్రాణం పెట్టలేడుగా, ప్రాణాలకు తెగించలేడు కదా, కాబట్టి వాడు బ్రతుకు జీవుడానికి వాడు వెళ్ళిపోయాడు. గొర్రెని లోపు సింహం తీసుకెళ్ళింది. దావీదు సింహపు నోట నుంచి, ఎలుగుబంటి నోట నుంచి గొర్రె పిల్లని క్షేమంగా రక్షించినట్లు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. అవి చూశాడు దేవుడు. గొర్రెలని ఎత్తుకెళ్ళినప్పుడు సింహపు నోటి నుండి తప్పించాడు, కాబట్టి నా ప్రజలను కాయుటకు సమర్థుడితడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూస్తాడు, ఒక సేవకుని ఆయన ఎంచుకునేటప్పుడు, సేవకు ఎన్నుకునేటప్పుడు, ఒక సంఘానికి కాపరిగా అతని దేవుడు ఎన్నుకునేటప్పుడు వీడు దీనికి సామర్థ్యం ఉందా లేదా అని చూసుకుంటాడు. ఇప్పుడు అందరం బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు చెప్పటమే పాస్టరే, అందరు పాస్టర్లేనండి. దావీదుకి అప్పగించాడు. మరి సౌలు పరిపాలన ఎలా ఉంది? గొల్యాతు వచ్చినప్పుడు మీదకి రక్షించలేకపోయాడండి. రాజుగా ఉన్నాడు, అభిషేకం ఉంది, కొన్నాళ్ళు పరిపాలించాడు. కానీ చివరి దినాల్లో మనం చూస్తే తన వల్ల కాల. మనుషులు కోరుకున్న పరిపాలన అలా ఉంటుంది. దేవుడు మన కొరకై నియమించిన కాపురుల విధానం దావీదులాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీ దేవుడు మమ్మల్ని ఏర్పరచుకోలేదా? ప్రశ్న వేసుకో, కోపం ఎందుకు నీకు? ఏర్పరచుకున్నాడో లేదో ప్రశ్నించుకో. నా మీద పడి ఏడితే నీకేమైనా వచ్చిద్దా? ఆయన అట్ట చెప్పాడండి ఇట్ట చెప్పాడని అనుకుంటే ఊగులాడితే, కోపంతో ఊగులాడుతూ కుదిరిద్దండి? పిలిచాడో లేదో పిలుపుని నిశ్చయం చేసుకో. సౌలు వలె నువ్వు పిలువబడ్డావా, లేకపోతే దావీదు వలె ఆయనకి ఇష్టమైన కాపరిగా నియమింపబడ్డావా? ఆలోచించుకుంటే అర్థమవుతుంది. ఆలోచించుకోకపోతే నీ బతుకు కూడా సౌలు జీవితం లాగా అర్ధాంతరంగా ముగిసిపోద్ది. జాగ్రత్త. ఇర్మియా గ్రంథం 23:4 నేను వాటి మీద కాపురులను నియమించెదను, ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నియమించిన కాపరులు గొర్రెల్ని మేపుతున్నప్పుడు ఇక మీదట భయపడరు, బెదిరిపోరు, తప్పిపోరు. ఆ దొడ్డిలో పెంచబడిన గొర్రెలు అలా ఉంటాయి అని అర్థం. మరి ఆ దొడ్డిలో కూడా ఉన్నాయి కదండి, అంటే ప్రతిదానికి భయమే, ప్రతిదానికి బెదిరే, ఏదన్నా వస్తే తప్పిపోవటం.
ఆయనకిష్టమైన కాపరులు ఆయనకిష్టమైన దొడ్డిలో ఆయనకిష్టమైన గొర్రెలను మేపుతా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళు భయపడరు, బెదరరు, తప్పిపోరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనకిష్టమైన కాపరుల దగ్గర మనం ఉంటే, మేపబడితే, ఆయనకిష్టమైన కాపరుల దగ్గర కనుక మేపబడితే అది మనకు చాలా ఆశీర్వాదకరం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎలా తెలుస్తుందండి? నాకు చెప్పాను కదా, దేవుడు నిశ్చయముగా ఏర్పరచుకున్న నాకిష్టమైన కాపరి అన్నాడు కదా, వాళ్ళ దగ్గర పెరిగిన బిడ్డలను మీరు చూడండి, వాళ్ళ విధానం వేరుగా ఉంటుంది. భయపడరు, బెదరరు, తప్పిపోరు. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నము వలె ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఎలాంటి వాళ్ళు అంటండి వీళ్ళు? ఇందాక గొర్రెలు అని మనం చదువుకున్నాం. ఇవి ఎంత విలువ కలిగినవి అంటే దేవుడు చెప్తూ అంటాడు, యెహోవా దేశములో, ఈ జనులట యెహోవా దేశములో కిరీటమందలి రత్నాల వలె ఉన్నారంట జనాలు. ఒక కిరీటం ఉంది, బంగారపు కిరీటం. ఆ బంగారపు కిరీటంలో కొన్ని రత్నాలు ఉన్నాయి. ఆ రత్నాలుగా కనపడుతున్న వాళ్ళందరూ కూడా దేవుని ప్రజలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రత్నాలకి చాలా విలువ ఉంటుంది. ఈ రత్నాలు ఎక్కడ పెట్టాడయ్యా అంటే దేవుడు తీసుకెళ్ళి కిరీటంలో పెట్టాడు. మరి వీటి విలువ ఎవరికి తెలిసిద్ది? వానరకే తెలిసిద్ది, లేదా దొంగోడికి తెలిసిద్ది. బంగారపు విలువ ఎవడికి పడితే అడిగి తెలియదు, అవునా? ఇప్పుడు దేశమందలి కిరీటములో రత్నముల వలె ఉన్న ఈ యొక్క ప్రజలనట కాపరి తన మందను రక్షించినట్లు ఆయన రక్షించాలనుకుంటున్నాడు. ఆయనే కాకుండా ఆయనకి ఇష్టమైన కాపరులను కొంతమంది నియమించాడు. వాళ్ళందరూ ఏం చేయాలి అంటే రత్నాల లాంటి వీళ్ళని రక్షించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాపరులు అంటే భక్షకులు కాదు, శిక్షకులు కాదు, రక్షకులు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కిరీటమందలి రత్నముల వలె ఉన్న ఈ ప్రజలని దొంగ దోచుకునేవాడు వచ్చినప్పుడు వాడి చేతిలో పడకుండా, వాడు ఎత్తుకొని పోకుండా ఉండేటట్లు ప్రాణాలకు తెగించి ఆ రత్నాలను ఏం చేయాలి? కాపాడి, అయ్యా ఈ రత్నాలను నాకు అప్పగించావు, దీనికి తగిన ప్రతిఫలం ఇది, నేను కాపాడాను, నా ప్రాణాలు అడ్డుపడి కూడా అంటే భలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు ఆయన. కాపాడకపోతే పోతే పోరు, వాళ్ళ చావు వాళ్ళు చచ్చారు, నేను బాగున్నానా లేదా అనుకుంటే ఎట్లండి? యోహాను సువార్త 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అవి సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దొంగ ఎందుకు వస్తాడంటండి? దొంగోడికి విలువ తెలుసు, రత్నాల విలువ తెలుసు, వాటిని దొంగిలించటానికి వాడు విశ్వ ప్రయత్నం చేస్తాడు. మరి నిన్నెందుకు పెట్టాడు? ఆ రత్నాలను కాపాడటానికి, గొర్రెలను కాపాడటానికి, రక్షించటానికి దేవుడు కొంతమంది కాపరులను పెట్టాడు. కొంతమంది బయలుదేరారు, మేము కూడా కాపరులమే అని. ప్రజలకి పిచ్చెక్కిపోతుంది. ఎవరిని వెంబడించాలి, ఎవరిని వెంబడించకూడదు. కాపరి మనల్ని మేపేవాడా, కాసేవాడా,
మరి కూసేవాడా అనే ఈ లక్షణాలన్నీ ఆయనలో ఉంటే నిరభ్యంతరంగా నువ్వు ఆ దొడ్లో ఉండి ఆ కాపరిని వెంబడించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కాపరి దగ్గర నీకేం కలుగుతుందంటే సమృద్ధి అయిన వాక్యం దొరుకుతుంది. అందుకే ఆయన నీ ప్రాంతానికి ఆ సేవకుని పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెట్టినప్పుడు తినాలి, చెప్పినప్పుడు వినాలి. అర్థమవుతుందా? పెట్టినప్పుడు కూడా తినకపోతే నీకు ఏదో రోగం ఉంది, తినకపోతున్నప్పుడు. పెట్టినప్పుడు తినాలి కదండి, తింటే కదా బలం వచ్చేది. పెట్టినా తినలేదంటే నీ ఏదో రోగం ఉంది, ఆ రోగాన్ని బాగు చేసుకుంటే మళ్ళీ తినగలవు. ఎందుకు ఈ ప్రాంతానికి, ఎందుకు ఆ ప్రాంతానికి ఆయనకి ఇష్టమైన కాపర్లను పంపాడంటే గొర్రెలకు సమృద్ధి కలగడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దొడ్డివి కానీ ఏరే గొర్రెలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఆయనకి ఇష్టమైన కాపర్లను పంపమని మనం వేడుకోవాలి. ఎవరికి? నీకు ఇష్టమైన కాపర్లు కాదు, ఆయనకి ఇష్టమైన కాపర్లను పంపమని వేడుకుంటే దేవుడు దావీదు లాంటి వారిని మన మధ్యలోకి పంపించి, దావీదు లాంటి వారిని మన మధ్యలోనికి పంపించి దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చదవబడిన లేఖన భాగంలో చాలా విషయాలు మనం చూసాం. 3 విధాలుగా కాపరి లేక చెడిపోతున్నారు, ఉన్న కాపరి సరైన వాడు కాకపోతే ప్రజలు చెడిపోతూ ఉన్నారు, గొర్రెలు దృష్టి మళ్లింపబడుట ద్వారా కూడా చెడిపోతారు. ఈ పరిస్థితిని అంతటిని చూచి ఆయన కనికరపడి ఆయన అంటున్నాడు, నేనే మీకు కాపరిని అవుతాను, నాకు ఇష్టమైన కాపరులను నేను మీకు నియమిస్తాను, వారిని మీరు వెంబడించండి, వాళ్ళు మీకు సమృద్ధిగా మిమ్మల్ని పెంచి పోషిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొంత సమయం చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుని ఇంకా ఆయన దొడ్డికి సంబంధించిన వేరే గొర్రెలు కూడా ఉన్నాయి. ఆయన దొడ్డిలో చేర్చబడిన కొన్ని గొర్రెలు ఉన్నాయి. సరైన కాపరుల దగ్గర పెంచబడిన గొర్రెలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభువు దగ్గరికి తీసుకుని రావాలి. ప్రభువుని అడుగుదాం, నీకు ఇష్టమైన కాపరులను మాకు మా ప్రాంతానికి అనుగ్రహించు, లేదా మా కాపరిని నీకు ఇష్టమైన కాపరిగా మార్చి మాకు అన్ని విషయాల్లో సమృద్ధినియమని మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేసి మనల్ని ముందుకు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం లోకంలో. ఆయన ఒక జన సమూహాన్ని చూచి కాపరి లేని గొర్రెలని కనికరపడి యజమానుని వేడుకొనండి, పనివారు కొద్దిమంది, పనివారిని పంపమని వేడుకొనండి. అయ్యా నీకు ఇష్టమైన కాపరులను పంపు నాయన, గొర్రెలన్నీ చెదరిపోతూ ఉన్నాయి, లోకంలో కలిసిపోతూ ఉన్నాయి, లోకంలో నశించిపోతూ ఉన్నాయి. అయ్యా నీకు ఇష్టమైన కాపరులను పంపించు నాయన. ఇదిగో మా కాపరులను కూడా తండ్రి నీకు ఇష్టమైన కాపరులుగా మార్చు నాయన. స్వప్రయోజనం కోరుకునే కాపరులుగా చేయొద్దు ప్రభువా. అనేక గొర్రెల ప్రయోజనం కొరకు తండ్రి మీరు ఏ విధంగా కాపరిగా ఉన్నారో రత్నముల వంటి వారిని కాపాడగలిగిన రక్షకులుగా చేయమని ప్రార్థన చేద్దాం ప్రభువా. అంత మాత్రమే కాదు, బయట అనేకమైన లోకంలో గొర్రెలను చూచి, ఇష్టానుసారంగా తిరుగుతున్న గొర్రెలను చూచి, మరి సంఘంలో ఉన్న గొర్రెలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితులు మేము చూస్తున్నాం ప్రభువా. సమృద్ధి అయిన చోట అయ్యా గొర్రెలు నిలవలేని పరిస్థితిని మేము చూస్తున్నాం ప్రభువా. దయచేసి పరిస్థితులను మీరు మార్చండి. సమృద్ధి కలిగిన వాక్యము చోట అయ్యా ప్రజల యొక్క దృష్టి మళ్లింపబడుతుంది. అయ్యా నూతన ఆత్మలు రక్షింపబడుతున్నారు అని అనుకుంటున్నాం, కానీ రక్షింపబడిన ప్రజలు వెళ్ళిపోతున్న పరిస్థితులు మేము చూస్తున్నాం.
అయ్యా సహాయం చేయండి. మీ దొడ్డికి కాని వేరే గొర్రెలు ఉన్నాయని, వాటికి కాపరి లేడని మీరు సెలవిచ్చారు. నిజమే, లోకంలో ఉన్న ఇంకా అనేక ప్రజలు ఉన్నారు, వారికి కాపరి లేడు. ఒకే ఒక కాపరి, ఒకే ఒక దొడ్డిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఈ మాటలు చెప్పాడు. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా, ఆయన ఏర్పాటు చేసిన ఒక నిజమైన కాపరిగా నిన్ను ప్రభువుకి అప్పగించుకున్నట్లయితే నిశ్చయంగా ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు. ప్రభా, నా ప్రాంతానికి నీకు ఇష్టమైన కాపరులను పంపించు నాయన, నీకు ఇష్టమైన కాపరులను పంపించు ప్రభువా. సమృద్ధి అయిన గొర్రెలకు జీవమును సమృద్ధిగా కలగటానికి నీవే ఏర్పరచుకున్న తండ్రి కాపరులను మీరు మాకు అనుగ్రహించండి. బలహీనమైన గొర్రెలు ఉన్నాయి, బలపరచండి. రోగముతో బాధపడుతున్న గొర్రెలు ఉన్నాయి, బలపరచండి ప్రభా. చెదరిపోయిన ఉన్నవి ప్రభా, తిరిగి మరలా సమకూర్చండి, పోగు చేయండి అని అందరం కూడా స్వరమెత్తి కొంత సమయం ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి కొంత సమయం ప్రార్థన చేద్దాం. దయచేసి మాకు సహాయం చేయండి. దయచేసి మాకు సహాయం చేయండి అయ్యా. దయచేసి మాకు సహాయం చేయండి అయ్యా. మీకు వందనాలు. కాపరులను కూడా మీరు మార్చండి. స్వప్రయోజనము కోరుకునేవారిగా కాకుండా గొర్రెల ప్రయోజనము కొరకు వాళ్ళు మేపబడకుండా గొర్రెలను మేపటానికి ప్రభువా వాళ్ళని సంసిద్ధులుగా సిద్ధపరచండి, సిద్ధపరచండి, సిద్ధపరచండి. మేపేవాళ్ళుగా చేయండి ప్రభువా, కాసేవాళ్ళుగా చేయండి ప్రభువా, కూసేవాళ్ళుగా చేయండి ప్రభువా. అయ్యా కృప చూపించండి. గొర్రెల దృష్టి కూడా మళ్లింపబడుతూ ఉంది. నీ సన్నిధిలో ఉంటూ ప్రభువా, సంరక్షణలో ఉంటూ, కంచెలో ఉంటూ బయట ఉన్న గొర్రెలను చూసి ప్రేరేపింపబడుతున్నారు ప్రభువా. ఈ దొడ్డిలో నుండి వెళ్ళిపోతున్న పరిస్థితులు మేము చూస్తున్నాం నాయన. దయచేసి సహాయం చేయండి నాయన. ఇష్టానుసారంగా తిరుగుతున్న గొర్రెలు, కాపరి లేని గొర్రెలు, చెదిరిపోయిన గొర్రెలు, వాటన్నింటినీ దొడ్డిలోనికి తీసుకుని రమ్మని ప్రభువుని వేడుకుందాం. ప్రభా, వాటన్నిటినీ తీసుకుని రావటానికి అయ్యా, వాటన్నిటినీ తీసుకుని రావటానికి ప్రభా మీరు మాకు సామర్థ్యము దయచేయండి. కట్టబడిన గాడిద పిల్లను ప్రభువా అయ్యా, ఇది ప్రభువుకి కావలసి ఉన్నది అని చెప్పినప్పుడు వాళ్ళు విడిచిపెట్టారు కదా ప్రభువా. ఇదిగో నా తండ్రి, అలా లోకములో కట్టబడిన గొర్రెలు కొన్ని ఉన్నాయి. లోకములో ఇష్టానుసారంగా తిరుగుతున్న గొర్రెలను మీ దొడ్డి దగ్గరికి తీసుకుని రావటానికి ప్రభువా, మీ మందలో చేర్చటానికి ప్రభువా, ఓ బలమైన సాధనాలుగా తండ్రి, ఒక పనిముట్టుగా ప్రభువా మీరు మమ్మల్ని వాడుకోమని ప్రభువుని అడుగుతాం. అయ్యా, నీ సేవకులను వాడుకుంటున్నట్లుగా నన్ను కూడా వాడుకో ప్రభువా, నన్ను కూడా వాడుకో. లోకంలో సంచరిస్తున్నారయ్యా, కాపరి లేడయ్యా వాళ్ళకి. అయ్యా అయ్యా, కాపరులు ఉన్న వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు ప్రభువా. అయ్యా, వాళ్ళని గురించి విచారించే వాళ్ళు లేరు ప్రభువా. అయ్యా, వాళ్ళని వెదికే వాళ్ళు లేరు ప్రభువా. కనుకనే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ప్రభువా వెతుక్కుంటూ వచ్చిన దేవుడు నాయన. అయ్యా, దయచేసి నాయన మా ప్రాంతంలో ఇంకా ఈ దొడ్డులో చేర్చబడని ప్రభువా గొర్రెలను తండ్రి అయ్యా ఈ మా మందలో కలపండి, మందలో చేర్చండి. మందలు చెదిరిపోతున్నాయి ప్రభువా, మందలు చెదిరిపోకుండా కంచె వేయి ప్రభువా. మందలు దొంగిలింపబడుతున్నాయి, కంచె వేయండి ప్రభువా. మందలు అపహరింపబడుతున్నాయి, కంచె వేయండి ప్రభువా. పడిన ప్రయాస వ్యర్థమైపోతా ఉంది, కంచె వేయి ప్రభువా. రత్నములు అనే ఉన్న ప్రజల్ని కాపాడలేకపోతున్నాం నాయన. మెళుకువను దయచేయండి నాయన, మెళుకువను దయచేయండి ప్రభువా. కాపరికి ఉండవలసిన లక్షణాలు మాలో అయ్యా మరింతగా పొందుపరచండి ప్రభా. ఏవైతే లోపించేవో అవి నింపమని ప్రార్థన చేస్తున్నాము. సరిచేయండి, సరిదిద్దండి. మీరు మీకు ఇష్టమైన కాపరులుగా మమ్మల్ని చేయమని ప్రభువుని అడుగుదామండి. కొంత సమయం ప్రభువుని అడుగుదాం. అయ్యా, నన్ను కూడా వాడుకో ఈ యొక్క పరిచర్యలో ప్రభా. తండ్రి, నీకు భూమి ఎందంతటా చెదిరిపోయినాయి కదా ప్రభా, వాటిలో కొన్నిటినైనా ప్రభా నీ మందలో కలపటానికి ఒక బలమైన సాధనంగా వాడుకో నాయన. ఓ బలమైన సాధనంగా వాడుకో ప్రభా. ఆ లోకపు కట్లలో నుంచి ప్రభా తెంపి, లోకపు కట్లలో నుంచి విడిపించి ప్రభా క్షేమంగా ప్రభా నీ దొడ్డి దగ్గరికి తీసుకుని వచ్చి ఇక్కడ వారిని కట్టివేయటానికి ప్రభా, ఇక్కడ వారిని సంరక్షించటానికి, ఇక్కడ వారిని పోషించటానికి, ఇక్కడ వారిని నడిపించటానికి ప్రభా
సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. చెప్పబడిన వాక్య నిమిత్తం తలలు వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. గొర్రెలకు మంచి కాపరి అయిన నా యేసయ్యా, మరొకసారి నీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మీరు మాట్లాడారు. నాయన, బయట ఐహిక విచారాలను బట్టి, ఐహిక సంబంధమైన వాటిని బట్టి మేము సమృద్ధిగా ఉన్నను నాయన, బయటికి వెళ్ళి వాటికి ఆశిస్తూ మా జీవితాన్ని పాడు చేసుకునే గొర్రెల వల్లే మేము ఉన్నాం తండ్రి. కాపరు లేని గొర్రెల కింద ఎదుగుతున్నప్పుడు నాయన, ఎటు వెళ్ళాలో త్రోవ తెలియని వాళ్ళే గొర్రెల వలె మేము ఉన్నాం నాయన. నాయన, ఇటువంటి మార్గాల గుండా నడిపించబడుతున్నప్పుడు మా మంచి కాపరిగా మీరుండి మమ్మల్ని నడిపిస్తూ, బోధిస్తూ, మాతో మాట్లాడుతూ చక్కగా ఒక క్రమములో నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వెంతైనా గొప్ప దేవుడివి, నువ్వెంతైనా స్తోత్రార్హుడు నాయన, నువ్వెంతైనా స్తుతి నొందదగిన వాడవయ్యా. అయ్యా, తెలియని వాటిని మాకు తెలియజేస్తూ నాయన, తెలియని విషయాలు మాకు తెలియజేస్తూ, సమృద్ధిగా మమ్మల్ని పోషిస్తూ, ఒక మంచి కాపరిగా, ఒక కాపరి ఉన్నటువంటి నాయన గొర్రెల మందకి మమ్మల్ని చేరుస్తూ నాయన, దినాలు గడుస్తున్నప్పుడు దినదినం అభివృద్ధి చేస్తూ ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి నీకెంతైనా కృతజ్ఞతమై ఉన్నాం నాయన. నీ కుమారుడు ద్వారా మాతో మాట్లాడారు, మా హృదయాల్ని కదిలించారు. అలా మేము చూస్తూ మా జర్నీలో ఉన్నటువంటి ఆ గొర్రెలు మేము చూసి మీ వలే కనికరం పొంది నాయన, మా వంతు మీలో పాలి భాగస్తులమై ప్రభువా పని చేయడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మేము ముందు కొనసాగిస్తున్నప్పుడు అలాంటి గొర్రెలను చూసి మేము కూడా కనికరం పడాలి నాయన. మేము కూడా ఆ స్థితిని ఉంటే ఆ స్థితిని మార్చుకొని ముందుకు కొనసాగించబడాలి నాయన. అటువంటి జ్ఞానమును, వివేచనను, అటువంటి బుద్ధిని ప్రభువా మా హృదయాల్లో పొరపొరల్లో నుండి పుట్టించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి అయ్యా. మీరెంతైనా గొప్ప దేవుడు ప్రభువా, మీరెంతైనా గొప్ప దేవుడు నాయన. ఈరోజు ఈ దినమున ఈ మాటలు వినడానికి, ఈ సన్నిధిలో కూర్చోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ఆయుష్ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నవి. నీ పాదాల యొద్దకు వచ్చి నాయన, మీరు నేర్పించే ప్రతి మాటను ప్రభువా ఒబీడియన్స్ కలిగి ముందుకు కొనసాగించబడటానికి కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మీరు నియమించిన కాపరిని మాకు జత చేసి ఎన్నేళ్ల నుండో నిలబడిన సంబంధాలను ప్రభువా మీరు మరలా జతపరిచి పనిని కొనసాగిస్తూ, ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న గొప్ప ఆధిక్యతను బట్టి అయ్యా నీ కృతజ్ఞతమై ఉన్నాం. చాలా విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. వాటన్నిటిని మేము నెమరువేర్చుకొని మా హృదయాల్లో వాటిని నీరు కట్టి వాటిని ఫలింపజేసుకుంటూ మా జీవితాలకు అలవర్చుకుంటూ ముందుకు కొనసాగించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు అప్పగించబడిన కొన్ని ఆత్మలోనే వాటిని కూడా ప్రభువా సరైన రీతిలో తోలుకు రావడానికి దావీదుకి ఇచ్చినటువంటి తర్పీదును ప్రభువా మాకు కూడా నేర్పించమని ప్రార్థిస్తున్నాం. దావీదుకు ఇచ్చినటువంటి త్యాగాన్ని, దావీదుకి ఇచ్చినటువంటి ప్రభువా నాయన రక్షించే స్వభావాన్ని మాకు ఇచ్చి వాటి కోసం పోరాడి మంచి మందలోకి వాటిని చేర్చడానికి కూడా మా వంతు సహకారాన్ని మీరు గౌరవించమని ప్రార్థిస్తున్నాం. కృపనించండి అయ్యా, కృప చూపించండి. నీ కుమారుడు మరింతగా వాడుకోండి నాయన. ఆయా ప్రాంతాల్లో వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు సాతాను యొక్క క్రియలు ప్రభువా నీ బిడ్డ మీద పని చేయకుండా, వాడు ఆలోచిస్తున్న ఆలోచనలు, వాడు నడిపిస్తున్న ప్రతి ప్రణాళికలు ఏవి ప్రభువా సంఘ బిడ్డల మీద పని చేయకుండా యేసుక్రీస్తు నామములో వాటిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం. కృప నుంచి నడిపించండి నాయన. చెదిరిపోయిన గొర్రెల ప్రాంతానికి నీ కుమారుడిని తీసుకెళ్ళండి నాయన. అన్ని సమృద్ధిగా ఉండి వేరే వైపు చూస్తున్న గొర్రెల వైపుకు ప్రభువా మీరు తీసుకువెళ్ళండి. ఆయా ప్రాంతాలకు తీసుకెళ్ళి ప్రభువా నీ కుమారుడిని బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి అయ్యా. నేర్పించండి, నేర్పింప చేసే వ్యక్తిగా
తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. కృప నుంచి నడిపించమని, ఎంతవరకు పాటల ద్వారా, వాక్యం ద్వారా ప్రభా, నాయన ఆరాధన ద్వారా ప్రభా మీరుండి సన్నిధిలో మీరు కొనసాగించిన విధానాన్ని బట్టి మరొకసారి నీ పాదాలు చెంతకు చేరి నేను స్తుతిస్తున్నాం. కృప నుంచి నడిపించమని ఈ ప్రార్థన మనవులన్నిటిని ప్రభా నీ పాదాలకు అప్పగిస్తున్నాం. మీరు ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందమని యేసయ్య యొక్క అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును, వాక్యం విని తీర్మానించుకున్న ప్రతి బిడ్డకిని, అలాగే వాక్యాన్ని వినబోతున్న వారికి, సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము ఆయన కృపా కాపుదల తోడైండి. మన బ్రతుకు దినములన్నిట ఆయన సంరక్షణలో ఉంచే ఆయన మిథ్య మహిమ వరకు సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.